రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో హెచ్ఎండీఏలో కొత్త జోన్ల ఏర్పాటుపై ఆశలు పెట్టుకుంటున్నారు అధికారులు. ప్రస్తుతం ఉన్న 4 జోన్లు కాకుండా మరో 2ని కొత్తగా చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ఇప్పటికైనా కొత్తవి చేస్తే అధికారులపై పనిభారం తగ్గుతుందని అంటున్నారు. హెచ్ఎండీఏగా ఏర్పాటైన తర్వాత సిటీ వేగంగా విస్తరిస్తోంది. అందుకనుగుణంగా హెచ్ఎండీఏలో జోన్లను విస్తరించాలన్న ప్రతిపాదనలు ఇంకా అమల్లోకి రావడం లేదు. హుడాగా ఉన్న దాన్ని హెచ్ఎండీఏగా మార్పు చేశారు అప్పటి ప్రభుత్వం. 7 జిల్లాల పరిధిలోని 7,300 చదరపు అడుగుల మేరకు హెచ్ఎండీఏ ఎక్స్పాండ్ అయింది. దీంతో దానికి అనుగుణంగా సేవలు కూడా విభజించాలని గత ప్రభుత్వంలో నిర్ణయించారు. కానీ ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది. ముఖ్యంగా ప్లానింగ్ విభాగంలో పెరిగిన పని భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవటంలో అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అధికారులు అంటున్నారు. హెచ్ఎండీఏలో ప్రస్తుతం 4 జోన్లు గట్కేసర్, మేడ్చల్, శంషాబాద్, శంకర్పల్లిగా ఉన్నాయి. ఆయా జోన్ల కమిషనర్లు అధికారుల ద్వారానే వివిధ ప్రాజెక్టులు, వివిధ రకాల అనుమతులు ఇస్తోంది. ఇక ఇప్పుడున్న జోన్లు కాకుండా కొత్తగా 2 నుంచి 4 ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో ఆలోచనలు చేశారు. అయితే ఏ ప్రాంతాలను కలిపి కొత్త జోన్లు ఏర్పాటు చేయాలని దానిపై అవసరమైన కసరత్తు చేయాలని అప్పట్లోనే హెచ్ఎండీఏ అధికారులను మున్సిపల్ శాఖ ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు అలాంటి పనులేవీ జరగలేవంటున్నారు అధికారులు. కొత్త జోన్లు ఏర్పడితే ఇప్పుడున్న అధికారులపై పనిభారంతో అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం కాదంటున్నారు. హెచ్ఎండీఏకు ప్రధాన ఆదాయ వనరు ప్లానింగ్ విభాగమే. దీన్ని వికేంద్రీకరించడం ద్వారా మరింత ఎక్కువగా ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు అధికారులు. అంతేకాకుండా ప్లానింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు భూ సమీకరణ కూడా ఈజీ అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న జోన్ల పరిధిలో కొత్త లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్లు వంటి పనులన్నీ కూడా హెడ్ ఆఫీస్ ప్లానింగ్ చేసిన తర్వాతనే జోనల్ ప్లానింగ్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత వారు రిపోర్ట్ ఇచ్చాక పర్మిషన్లు ఇస్తున్నారు హెచ్ఎండీఏ అధికారులు. కొత్త జోన్లు ఏర్పడితే జోనల్ స్థాయిలోనే ప్లానింగ్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి అప్పటికప్పుడు అనుమతి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం జోనల్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్ట్ ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగా హెచ్ఎండీఏ డైరెక్టర్లు అనుమతులు ఇస్తున్నారు. దీంతో ఒక్కో పర్మిషన్ కోసం రోజుల తరబడి సమయం పడుతోంది. జోనల్ ఆఫీసులను విస్తరిస్తే కొన్ని ప్రత్యేక దరఖాస్తులు మాత్రమే డైరెక్టర్ల పర్మిషన్ అవసరం అవుతుందని చెబుతున్నారు. కొత్త విధానంలో బిల్డింగ్ లేఅవుట్ అనుమతులు ఇవ్వటం మరింత ఈజీ అవుతుందని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం కనీసం 100 ఫీట్ల రోడ్డు ఉన్న లేఅవుట్ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇస్తున్నారు అధికారులు. జోనల్ ఆఫీసును విస్తరిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయంటున్నారు. 30 నుంచి 40 అడుగుల రోడ్ల నిర్మాణాలు జోనల్ స్థాయిలోనే అనుమతులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన జోన్లు విస్తరణ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా అమల్లోకి వస్తుందన్న ఆశాభావంతో అధికారులు ఉన్నారు.